హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం స్టార్ హీరోల అన్ని సినిమాలకు సంబంధించి రిలీజ్ ట్రెండ్ చూస్తూ వస్తున్నాం కదా. సో బర్త్డే సందర్భంగాను ఇంకేదో సందర్భంగాను వాళ్ళ సినిమాల్ని మరొకసారి థియేటర్లలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబు గారి బర్త్డే అయితే ఈ 9వ తారీఖున రాబోతుంది. సో ఈ సందర్భంగానే ఆయన యాక్ట్ చేసిన ఆయన కెరీర్లోనే ఒక మంచి మూవీగా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్న మూవీ అతడు సినిమా. సో ఇప్పటికీ థియేటర్ మన టీవీలో వస్తుందంటే చాలు అలా అతుక్కపోయి చూసే సినిమా అది. సో అతడు సినిమా దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో మరి రిలీజ్ ట్రెండ్ లో భాగంగానే ఈ సినిమా కూడా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. మరి సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకుంటే యూఎస్ లో కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా రిపోర్ట్ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడానికి మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ సంబంధించి రిపోర్ట్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. సో అతడు సినిమా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చింది. సో మహేష్ బాబు గారి సినీ కెరీర్ లోనే ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది. ఇప్పటికి కూడా టీవీలో వస్తే అలా అతక్కపోయి చూస్తూ ఉంటారు. సో అంత బాగుంటుంది ఆ సినిమా. ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది ఆగస్టు 9న, అది కూడా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా. మరి రిలీజ్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ యూఎస్ లో? చూసుకున్నట్లయితే ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం ఇది ఒక ట్రెండ్ గా మారి అదే రీ రిలీజ్. ఇది అసలు నిజంగా చెప్పాలంటే ఈ ట్రెండ్ పోకిరి సినిమాతోనే ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఇంకా స్టార్ హీరోలు వాళ్ళ కెరీర్లో మర్చిపోలేని సినిమాల్ని, కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్ అయినా కూడా, కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మంచి బాగున్నాయనే టాక్ ఉన్నటువంటి ఆ సినిమాలు కూడా రిలీజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా అతడి విషయానికి వస్తే ఈ సినిమా అప్పుడు థియేటర్లో కన్నా బుల్లితెర మీద, వెండి తెర మీద కన్నా బుల్లితెర మీద బాగా సక్సెస్ అయిన సినిమా ఇది. ఓకే, అప్పుడు ఎవరేజ్ గా అనుకున్న సినిమా తర్వాత ఇది ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది సినిమా. ఇప్పటికీ థియేటర్లో ఇందాక మనం చెప్పినట్టు థియేటర్ కన్నా బుల్లితెర టీవీలో వస్తుందంటే అలా చూస్తూ ఉండిపోతారు అనమాట. టీఆర్పీ రేటింగ్ లో ఎంతో సెన్సేషన్ టాప్ రేటింగ్ తీసుకొచ్చిన సినిమా. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా థియేటర్లో కన్నా ఓటీటీ ద్వారానే నిర్మాత ఎక్కువగా లాభాలు తీసుకొచ్చిందని కూడా అంటుంటారు ఈ సినిమా. అయితే ఈ సినిమాని ఈ పుట్టినరోజు సందర్భంగా, మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నారు యూఎస్లో, అలాగే మనకి ఇక్కడ తెలుగు స్టేట్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా. ఇలాగే బుకింగ్ స్టార్ట్ చేసిన చాలా వరకు ఫుల్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త సినిమాకి ఓపెనింగ్ చేస్తే బుకింగ్స్ ఎంత ఫాస్ట్గా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో వ్యూవర్స్, అంతలాగా ఆడియన్ మొత్తం సేల్ అయిపోయింది అనమాట. ఇప్పటివరకు వచ్చిన రిలీజ్ సినిమాలో ఒక సెట్ చేసిన కొన్ని రికార్డ్స్, అటు మహేష్ బాబు సినిమా కానీ, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ, ప్రభాస్ సినిమాలు కానీ, ఒక ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ, ఇవన్నీ కూడా రిలీజ్లో ఇప్పుడు జనరల్గా కొత్త సినిమాలకు రికార్డులు ఉంటాయి. ఈ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత రిలీజ్లో కూడా రికార్డులు స్టార్ట్ అయ్యాయి. హీరోలు ఫ్యాన్స్ మా హీరో సినిమానే రికార్డు అంటే మా హీరో సినిమా రికార్డు ఒకదాన్ని క్రాస్ చేయాలని ఫస్ట్ స్ట్రైట్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో, రిలీజ్లో రికార్డుల కోసం కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అతడు సినిమా యూఎస్లో బుకింగ్స్లో, అలాగే ఇక్కడ తెలుగు స్టేట్లో అన్ని కూడా ఇంచుమించుగా ఒక 3 కోట్ల వరకు, ఈ ప్రీ సేల్స్లోనే 3 కోట్ల వరకు వచ్చిందంటే దీనికి ఎంత బజ్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ కథ గురించి తెలుసు, సినిమా యూట్యూబ్లో ఉంది, అన్ని చూసిన సినిమా అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ తెర మీద చూసి మళ్ళీ ఆ సీన్ అన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఒక నిజంగానే ఇప్పటివరకు వచ్చిన రిలీజ్ సినిమాల రికార్డులని మళ్ళీ తిరగరాసి అతడు ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే సుదర్శను, దేవి ఈ రెండులో కూడా హౌస్ఫుల్ అయిపోయింది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇంకే ప్లేసెస్ లో రిలీజ్ చేయబోతున్నారు, మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? మొత్తం తెలుగు స్టేట్లో మొత్తం చాలా వరకు మెయిన్ సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఓవర్సీస్ లో కూడా చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో సుదర్శను, దేవిలో బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఆ 2 థియేటర్లు కూడా ఫుల్స్ అనమాట. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన మెయిన్ సిటీస్ లో, తెలుగు రాష్ట్రాల మెయిన్ సిటీస్ లో కూడా మెయిన్ సిటీస్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇదే పాజిటివ్ తో మంచి కలెక్షన్స్ ఉన్నాయి, రాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలి యూఎస్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా ఉంటారో, ఆయన ట్రాక్ రికార్డ్ మనకు తెలిసిందే. ఆయన సినిమాలు ఎక్కువగా 1 మిలియన్ క్రాస్ చేసిన సినిమాలు హైయెస్ట్ ఎక్కువగా ఉన్న హీరోగా మనం గతంలో చూసాం. ఈ సినిమా కూడా ఒక మంచి కలెక్షన్స్ తోటి రాబోతుంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం మహేష్ బాబు 50 పుట్టినరోజు. ఓకే, సో దాంతో ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఒక మూడ్ లో ఉన్నారు. దగ్గరగా వెయిటింగ్ ఆగస్ట్ 19th ఎప్పుడు వస్తుందా అని వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు గారి పుట్టినరోజు నాడు రిలీజ్ కావడం అనేది అభిమానులకైతే గుడ్ న్యూస్. కాకపోతే వాళ్ళు ఇది ఓకే,
దీంతో పాటు వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేంటంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ బర్త్డే రోజు ఉండబోతుందా లేదా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే ఉన్నారు. మరి దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చాయా, ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారు అది సినిమాకి సంబంధించి? అది ఎప్పటి నుంచో జరుగుతుంది. రాజమౌళి గారు అయితే ఇప్పటివరకు రూల్ బ్రేక్ చేసి సైలెంట్ షూటింగ్ కానిచ్చేస్తారు. జనరల్గా ఆయన షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అంతా డీటెయిలింగ్ గా వివరించి అదంతా షూట్కి వెళ్ళేవారు. ఈసారి దాన్ని రూల్ బ్రేక్ చేసి అసలు పూజా కార్యక్రమాలు చేసిన అది కూడా వీడియో బయటకు రాకుండా కథ ఏంటి, షూటింగ్ ఎలా ఉండబోతుంది ఏం చెప్పకుండా ఇప్పుడు 2-3 షెడ్యూల్స్ కూడా అయిపోయింది. యుఎస్ లో ఇప్పుడు విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు తాజా షెడ్యూల్, ఫోటోస్ వీడియోస్ కూడా. అవును, అయితే అందరూ కూడా వెయిటింగ్. అదే యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజుకి కానీ లేకపోతే కృష్ణ గారి పుట్టినరోజుకి కానీ ఆయన సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ మహేష్ బాబు ఎప్పుడు కూడా. యాక్చువల్ May 31 కృష్ణ గారి జయంతి సందర్భంగా అప్పుడైనా అప్డేట్ వస్తుందేమో చూశారు, అప్పుడు రాలేదు. అందరూ August 9th ఉంది కదా పుట్టినరోజుకి అయినా అప్డేట్ ఇస్తారేమో అని చూస్తున్నారు. కానీ అయితే అందరూ దానికి సంబంధించి హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అవుతుందని, దానివల్ల ఇంత లేట్ అవుతుందని అంతా క్లియర్ అయిన తర్వాత ఒకేసారి అనౌన్స్ చేద్దామని ఒక పెద్ద ఈవెంట్ కానీ లేదంటే ఒక స్పెషల్ వీడియో కానీ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓకే, అయితే మేకర్స్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇటువంటి అప్డేట్ ఉంది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికి అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం ఎగరగా వెయిట్ చేస్తున్నారు, అప్డేట్ కోసం అడుగుతున్నారు. మరి చూడాలి మరి ఏం చేస్తారు వాళ్ళు చెప్పన్నా. ఓకే, సో ఈ సినిమాకి సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి క్యూరియాసిటీ కూడా ఉంది. మధ్య మధ్యలో కొన్ని లీక్స్ మనం చూస్తూ వస్తున్నాం, ఒక వారణాసి సెట్, ఒక కాశీ సెట్, తర్వాత మహేష్ బాబు గారి ఒక ఫైట్ సీక్వెన్స్ సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్, ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్ ఇలా ఉండబోతుందంటే ఒక స్టోరీ చిన్న క్లిప్ వైరల్ అవుతుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదేం చెప్తుంది, ఎలా ఉండబోతుంది అంటే మూవీ? అంటే అదే ఈ సినిమాలో ఒక డివోషనల్ టచ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నిజమా కాదని పక్కన పెడితే అదే వారణాసి సెట్ జనరల్గా వారణాసి అక్కడికి వెళ్ళి షూట్ చేయాలనుకున్నారు, కానీ ఇంత క్రూ తోటి అక్కడ చేయడం అన్నది సాధ్యం కాదు. జనరల్ వెళ్ళి చూసి వచ్చారు, కానీ అందుకని ఆ సెట్ ని రామోజీ సెట్ లో భారీగా వేస్తున్నారని, దీనికి ఒక డివోషనల్ టచ్ ఉందని చెప్పి వార్తలో న్యూస్లు బయటకు రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఏంటంటే ఒక ఇంటర్వెల్ బ్యాంక్ సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక లోయలో ఉంటుందని, ఇది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, ఒక అడ్వెంచరస్ గా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీదే ఇంకా చెప్పాలంటే తెర మీద ఎప్పుడు చూడని విధంగా మనకు తెలుసు జక్కన్న ఎలా రాజమౌళి గారు ఎలా డిజైన్ చేస్తారో, ఆయన దీనికోసం ప్రత్యేకించి రిహార్సల్ ప్రతిదీ ఆయన వర్క్షాప్ పెట్టడం, రిహార్సల్ చేయడం అన్ని మామూలు. అయినా దీనికోసం కూడా అక్కడికి వెళ్ళి చేసే విదేశాల్లో షూట్ చేయవలసిన ఎపిసోడ్కి మన అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ చేసి అక్కడ దీన్ని రిహార్సల్ చేశారని ఒక టీం తోటి ఇంత కూడా పక్కా ప్లాన్ తోటి ఇంతకుముందు ఇప్పుడు చూడని విధంగా ఒక రేంజ్లో ఉంటుంది. అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా దీని బడ్జెటే చూసుకున్నట్లయితే 1000 కోట్లు అంటే దీనికి ఎంత ఏ రేంజ్లో ఆయన ప్లాన్ చేశారు, ఎలా ఉండబోతుందో ఊహ కూడా అందరి విధంగా ఉంది. ఇంకా 1000 కోట్లు అని అనుకుంటున్నా, అంతకు మించే ఉండొచ్చు. అంటే దాని అంత బడ్జెట్ అంత అంటే ఇంకా అది ఎలా ఉండబోతుంది, ఎలా విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు, మొత్తానికి అయితే ఒక అద్భుతం. మన తెలుగు వాళ్ళు అలాగే ఇండియన్స్ అందరు గర్వపడే సినిమా రాబోతుందని మాత్రం చెప్పచ్చు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా నిల్చోబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. అంటే ఆ చిన్న స్టోరీ వినగానే ఇంటర్వెల్ సీన్, ఆ లోయలో ఫైట్ సీన్లు, ఆ చేజింగ్ సీన్లు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. సో అది సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. మరి ఏ స్థాయిలో రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నారు? అదే భారీగా ఆయన ప్రతి సినిమాకి కూడా ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలో చేస్తారు. స్క్రిప్ట్ వర్క్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్ని మేకింగ్ తెరకెక్కించడంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. తను అనుకున్నది రావాలంతే. అది ఎన్ని రోజులు పెట్టినా పర్లేదు, ఎన్ని టేకులు హీరో ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు, తనకు కావాల్సింది తీసుకొచ్చే వరకు ఆయన కాంప్రమైజ్ అవ్వదు. ఆడియన్స్కి ఏంటంటే విజువల్గా ఒక థ్రిల్ వావ్ అనే ఫ్యాక్టర్ వావ్ అనిపించాలి. అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్ రెగ్యులర్ నార్మల్ సినిమా కాకుండా ప్రతి సీన్లోనూ ఒక థ్రిల్లింగ్ ఉండాలి, ఇంతకు ముందు చూడని ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. దానికి ఏం చేయాలన్న కసరత్తు తెరవనికంతా చాలా కసరత్తు చేస్తారు ఆయన. స్క్రిప్ట్ విషయంలో విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన చేస్తే అందులో కూడా ఇన్పుట్స్ ఉంటాయి రాజమౌళి గారు. ఇంకా తెర వెనక దానికి ఎలా తెరకెక్కించాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, అంతా దానికి చాలా పకడ్బందీగా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా చూస్తే ఒక తెర మీద ఒక తెలుగు సినిమా అందరూ కూడా మనందరూ గర్వించదగ్గ విషయం. RRR చూసాం,
అలా ఆస్కార్ అవార్డు అంటే మనం ఎప్పుడు కూడా ఊహ కూడా అందలేదు. అసలు ఇండియన్ సినిమాకి ఆస్కార్ అన్నదే పెద్ద సవాల్ అది రావడం అన్నది. అటువంటి ఒక తెలుగు సినిమా వెళ్ళి తెలుగు పాటకి వెళ్ళి ఆస్కార్ రప్పించారంటే అది కూడా దట్టు అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ పంపలేదు. పంపకపోయినా ఎలా తీసుకురావచ్చు, దానికోసం ఎంత కసరత్తు చేసి ఉంటారు, ఎంత ప్లానింగ్ చేసి ఉంటారు, అక్కడ ఎంత అలా ప్రమోట్ చేసి ఉంటారు. అలాగే ఆస్కార్ అవార్డు అసాధ్యం అన్నటువంటిదాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఆయన. సో ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి అన్ని ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా అంతకు మించి ఇండియన్ సినిమా గర్వపడేలాగా, ఇండియన్ సినిమాకి హాలీవుడ్లో ఈవెన్ హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరాన్ వీళ్ళందరూ మాతో టైప్ అవునా, లేకపోతే మీకైనా హెల్ప్ చేయను, లేకపోతే మీ మామూలు టైప్ ఆయన వాళ్ళు అడిగారంటే దాన్ని మనం ఈయన ఎంతలా వాళ్ళు మెప్పించారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా, నో డౌట్. ఆల్రెడీ ఆయన చేసిన బాహుబలి కానీ RRR కానీ చరిత్రలో నిలిచిపోయింది. బాహుబలి వంక బాహుబలితో బాలీవుడ్ని షేక్ చేస్తే RRR తోటి హాలీవుడ్ని సైతం మన వైపు చూసారు. ఇప్పుడు హాలీవుడ్ తోటి ఈ సినిమాతో హాలీవుడ్లో కూడా ఒక తెలుగు సినిమా మామూలుగా ఉండదు, ఒక ఎప్పటికీ మర్చిపోయిన ఒక చరిత్ర లిఖించడం అన్నది ఖాయం అని చెప్పి మనం గట్టిగా చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మరి అతడుకు సంబంధించిన ఏదైతే బుకింగ్స్ ఉన్నాయో అవి అంటే ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని సుదర్శన్ దేవి థియేటర్లు అయితే హౌస్ఫుల్ అయిపోయాయి. సో మిగతా థియేటర్లో కూడా బుకింగ్స్ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ యుఎస్లో కూడా మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఏదైతే రిలీజ్ జరిగాయో వాటిని మించి ఈ సినిమాకి జరుగుతున్నట్టుగా కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఇంకా బుక్ చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ మరి మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అతడు రిలీజ్ అవుతుంది. మరి ఫ్యాన్స్ రాజమౌళి గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా లేదా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాలి. సో ఇప్పటి వరకు అయితే సైలెన్స్గా ఉంది. మరి ఏమన్నా రేపో మాపో ఇచ్చే అవకాశం ఉందో లేదో కూడా మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో చూద్దాం ఎలా ఉంటుందో.